ధనమూలమిదం జగత్తని ఇందాకేగా అన్నావు. శాంతిని కొనుక్కో. ఆ? ధనమంతా నీ దగ్గరే ఉంటే మనశ్శాంతి ఎలా ఉంటుంది? ఏదో నీకు కావలసినంత ఉంచుకొని మిగిలింది దానం చేస్తే మనశ్శాంతి దక్కుతుంది. ఉమ్. డబ్బు దోచుకునేవాడికి ఎప్పుడూ మనశ్శాంతి ఉండదు. పుణ్యం దాచుకునేవాడికి ఎప్పుడూ అది తోడుగా ఉంటుంది. అవును, పుట్టేటప్పుడు ఏం తీసుకురాలేదు, పోయేప్పుడు తీసుకుపోయేది లేదు. ఇక దేనికయ్యా నీది నాదన్న స్వార్థం? అయ్యయ్యో, వెళ్ళు వెళ్ళు, ఇదిగా దీన్ని తీసుకుని లేని వాళ్ళకి ఇచ్చాడు. ఇక్కడ ఒక మంచి ఎగ్జాంపుల్ నేను చెప్తాను. జనరల్గా ఈ ఆషాఢ మాసం అంటే చాలామందికి ఇన్వెస్టర్స్కి నెగిటివ్ సెంటిమెంట్ అనమాట. జనరల్గా ఆషాఢ మాసం అంటే ఎవరు ఇన్వెస్ట్మెంట్స్ చేయరు. అలాంటిది 2020 కోవిడ్ టైంలో జూన్ జూలై అనుకుంటా, జూలై ఆషాఢం, ఆ టైంలో ఒక ఇన్వెస్టర్ మమ్మల్ని నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేసిండు. జనరల్గా ఆషాఢంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే రాంగ్ అనుకుంటారు, కానీ ఈ ఇన్వెస్టర్స్ చాలా చాలా లక్కీ. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈయనకి రావాల్సిన అమౌంట్ చాలా ఈజీగా సెటిల్మెంట్ కూడా తర్వాత వేరే ఇష్యూల వల్ల ఆ బిల్డర్ నుంచి ఆ అమౌంట్ మనం చాలా త్వరగా తీసుకోగలిగాం. జనరల్గా మీకు ఆషాఢం అంటే నెగిటివ్, ఇంకా మంచి ముహూర్తాలు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి మంచిగా ఉంటుంది అనుకుంటారు, కానీ ఈ వ్యక్తి ఆషాఢంలో ఇన్వెస్ట్మెంట్ చేసి తన యొక్క అమౌంట్ని సెటిల్ చేసుకున్నాడు. ఎవరైతే ఆషాఢం కాకుండా మిగతా నెలల్లో మంచి రోజులు చూసి ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళ ప్రాబ్లంకు పడ్డారు. ఇక్కడ రోజు అనేది ఇంపార్టెంట్ కాదండి, మన యొక్క మనసు అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మనం ఏ విధంగా బిహేవ్ చేస్తామన్నది కూడా చాలా ఇంపార్టెంట్. అది నేను రిపీటెడ్గా చెప్తాను. ఒక వ్యక్తితో మనం ఏ విధంగా పాజిటివ్ని కలిగి ఉన్నామో అది చాలా ఇంపార్టెంట్. సో ఈ వ్యక్తికి నేను ఎప్పుడు కూడా అప్రిషియేషన్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే జనరల్గా మనకి నెగిటివ్ డేస్ అంటే చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేయరు, కానీ ఆ నెగిటివ్ డేస్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి తన యొక్క ప్రాఫిట్ని తను తీసుకున్నాడంటే తనలో అంత పాజిటివ్ వైబ్రేషన్ ఉంది కాబట్టి అది జరిగింది. అండ్ మా మీద అదే పాజిటివ్ ట్రస్ట్ని కంటిన్యూ చేశాడు కాబట్టి తనకు ఆ మంచి జరిగింది చెప్పి నేను రిపీటెడ్గా డిఫరెంట్ సినారియోస్లో కస్టమర్స్ చెప్తూ ఉంటాను. ఎప్పుడైనా కూడా మీరు ఎంత పాజిటివ్గా ఉంటే మీకు అంత పాజిటివ్ అనేది తిరిగి వస్తూ ఉంటుంది. మరోవైపు నేను నెగిటివిటీస్ గురించి మాట్లాడాలంటే కొన్ని ముఖ్యమైన కేసెస్ ఉన్నాయి. అవి డెఫినెట్లీ మీరు వినాల్సిన కేసెస్. జనరల్గా మార్కెట్లో మీరు బిల్డర్ చెడ్డవాడు, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ చెడ్డవాళ్ళు, ఇలాంటి కేసెస్ మీరు వింటూ ఉంటారు. కానీ కస్టమర్స్, ఇన్వెస్టర్స్ ఎంత దారుణంగా ఉంటారో, ఎంత ఫ్రాడ్లెంట్గా ఉంటారో, ఎంత కన్నింగ్గా ఉంటారో కూడా నేను ఇక్కడ చెప్తాను. ఎందుకంటే ఇది ప్రతి ఒక్క వ్యక్తి కూడా తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఇది చెప్పడం వల్ల గతాన్ని నేను మార్చలేను, లేకపోతే ఎవరో మారిపోరు, కానీ అలాంటి నెగిటివ్ ఉన్న వాళ్ళు నాకు కొద్దిగా దూరంగా ఉంటారని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే నాకు నెగిటివ్ పీపుల్ అంటే ఇష్టం ఉండదు. నెగిటివ్ పీపుల్ కూడా నాకు ఎంటర్టైన్ అవ్వకూడదని నేను అనుకుంటాను. 11th జనవరి మనకి ఇంటర్నేషనల్ గ్రాటిట్యూడ్ డే. అంటే మన యొక్క లాయల్టీ, థ్యాంక్ఫుల్నెస్ లేదా మంచి యాటిట్యూడ్, ఇతరుల పట్ల మనం ఏ విధంగా ఆ రెస్పెక్ట్ని తెలియజేస్తాము దాన్ని గ్రాటిట్యూడ్ అంటాము. తెలుగులో కృతజ్ఞత అంటాము. ఆ కృతజ్ఞత లేనివని కృతజ్ఞుడు అంటాం. అయితే వెల్త్ క్రియేషన్లో ఇవి తెలుసుకోవడం ఇంపార్టెంటా అని అడిగితే నేను ఇవి చాలా వరకు సపోర్ట్ చేస్తాయి. చాలా వరకు పాజిటివ్ వెల్త్ క్రియేషన్లో మనకి సపోర్ట్ అనేది రియల్ టైంలో నేనైతే చూశాను కాబట్టి అది మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అయితే కొంతమంది పాజిటివ్గా లేకపోయినా వాళ్ళు నెగిటివ్గా ఉన్నా కూడా వెల్త్ క్రియేట్ చేస్తారని మీరు అనుకుంటారు. అది చాలా రాంగ్. ఈరోజు చూస్తే ఎంత పెద్ద క్రిమినల్ మైండెడ్ ఉన్నా లేదా నెగిటివ్ మైండెడ్ ఉన్నా, సెల్ఫిష్ కంపెనీస్ అయినా కూడా వాళ్ళ యొక్క టీం పట్ల, వాళ్ళ యొక్క కంపెనీ మెంబర్స్ పట్ల కొంతవరకు వాళ్ళు పాజిటివ్గా ఉండడం వల్లే వాళ్ళు ఈరోజు ఒక మంచి స్థాయిలోకి వెళ్ళారు. నేను బెస్ట్ ఎగ్జాంపుల్ కింద కొన్ని కంపెనీ పేర్స్ కూడా చెప్పొచ్చు. ఇప్పుడు మీరు ఫేస్బుక్ హిస్టరీ చూస్తే ఫేస్బుక్ ఫౌండర్ అయిన మార్క్ జుకర్బర్గ్ పట్ల చాలా దేశాల్లో చాలా ఇష్యూస్లో కొన్ని సీరియస్ క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. లైక్ డేటా చౌర్యం కానీ లేకపోతే ఇతర కన్సర్న్. అయినా కూడా ఫేస్బుక్ ఫౌండర్ జుకర్బర్గ్ తన యొక్క టీం మెంబర్స్ ఎవరైతే మొదటి నుంచి ఆ కంపెనీలో ఉన్నారో వాళ్ళకి కంపెనీ గ్రోత్ బట్టి వాళ్ళకి ప్రాఫిట్, వెల్త్ కూడా షేర్ చేశాడు. అలానే చాలామంది వాళ్ళు చేసేవి చాలా వరకు రాంగ్ అయినా కూడా వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళకి సరైన సందర్భంలో సరైన సపోర్ట్ చేసే ఇష్యూస్ మనం చాలానే చూస్తాం.
ఈవెన్ పొలిటీషియన్స్ అయినా కూడా, చంద్రబాబు నాయుడు అయినా కూడా, జగన్ అయినా కూడా, లేకపోతే ఇంకా రేవంత్ రెడ్డి అయినా, కేసీఆర్ అయినా కూడా, వాళ్ళ మీద అన్ని వైపులా నెగిటివ్ కామెంట్ ఉన్నా కూడా వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళకి వాళ్ళు చాలాసార్లు సపోర్ట్ చేశారనమాట. సో క్రిమినల్స్ లేకపోతే నెగిటివ్ పీపుల్కో గ్రాటిట్యూడ్ అనేది ఉండదని అనుకోను కన్నా వాళ్ళకే ఎక్కువగా ఉంటుందని మనం అర్థం చేసుకోవచ్చు. మరోవైపు కొన్ని హార్డ్ కోడ్ క్రిమినల్స్ అయినా కూడా వాళ్ళ యొక్క గ్యాంగ్తో మంచి నెట్వర్క్ను మీరు కలిగి ఉంటారు. ఈవెన్ మీరు కొన్ని కేసెస్లో వింటూ ఉంటారు, కొంతమంది స్మగ్లర్స్ కానీ లేకపోతే సీరియల్ గ్యాంగ్స్టర్స్ కానీ వాళ్ళ యొక్క లైఫ్ పార్ట్నర్ లేకపోతే వాళ్ళ యొక్క కొలీగు లేకపోతే వాళ్ళ యొక్క ఫ్రెండ్ చాలా వరకు సపోర్ట్ చేసినట్టుగా కూడా చూడొచ్చు. నార్మల్ పీపుల్ కూడా అంత సహాయం వాళ్ళు చేయరు, కానీ ఆ స్థాయి క్రిమినల్స్ కూడా వాళ్ళు సహాయం చేస్తూ ఉండొచ్చు. ఇవంతా నేను ఎందుకు చెప్తా ఉంటానంటే కొంతమందిలో ఉన్న ఒక బాండింగ్ అనేది అలాంటిది అనమాట. వాళ్ళు తప్పు చేస్తున్నారా లేకపోతే ఇంకేం చేస్తున్నారా అని కూడా వాళ్ళకి అనవసరం. వాళ్ళకి నమ్మిన వ్యక్తుల కోసం వాళ్ళు ఎంత వరకైనా వెళ్తారని చెప్పడానికి నా ఉద్దేశం. అయితే ఈ వీడియోలో నేను ఆ వెల్త్ క్రియేషన్లో చాలా ఎక్స్పీరియన్స్ గ్రహించిన వ్యక్తిని అండ్ డిఫరెంట్ సినారియోలో డిఫరెంట్ పీపుల్తో డిఫరెంట్ కేసెస్ని స్టడీ చేసిన వ్యక్తిని. ఆ జర్నీలో నేను నెంబర్ ఆఫ్ పీపుల్ నుంచి కొన్ని లెసన్స్ కానీ మోరల్స్ కానీ తెలుసుకున్నాను. ఇవన్నీ వెల్త్ క్రియేషన్కి డెఫినెట్లీ సపోర్ట్ చేస్తాయి. అయితే ఈ వీడియో చాలా వరకు ప్రాక్టికల్ లైవ్ కేస్ స్టడీస్ కాబట్టి కొంతవరకు మీకు బోరింగ్గా ఉండొచ్చు, కొంతమందికి దీనివల్ల ఉపయోగం ఉండదని అనిపించవచ్చు. కానీ దీంట్లో చాలా చాలా ఇంపార్టెంట్ లెసన్స్ అయితే ఉంటాయి. ఒక విషయం వల్ల మనకి ₹1,00,000 వచ్చిందన్నా, ₹1,00,00,000 వచ్చిందన్నా, ₹1,00,000 పోతుందన్న ఇన్ఫర్మేషన్ తెలిసినా, ₹1,00,00,000 పోతుందన్న తెలిసినా కూడా ఆ ఇన్ఫర్మేషన్ మనం సీరియస్గా తీసుకోవాలి. డైరెక్ట్గా దాని యొక్క యూజ్ మీకు ఇప్పుడు ఉండకపోవచ్చు, కానీ లైఫ్లో ఎప్పుడో ఒకసారి నేను చెప్తున్న ఈ కేస్ స్టడీస్ కానీ ఈ ఎగ్జాంపుల్స్ కానీ డెఫినెట్లీ మీ యొక్క డెసిషన్స్ని కానీ మీ యొక్క వెల్త్ క్రియేషన్ జర్నీని కానీ చాలా వరకు మార్చేస్తాయని చెప్పి నేను చెప్తాను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడడం వల్ల మీరు పాజిటివ్ వెల్త్ క్రియేషన్ పట్ల మరింత జాగ్రత్తగా ఉండి పాజిటివ్ వెల్త్ క్రియేషన్ ఎలా క్రియేట్ చేసుకోవాలనే ఒక పాయింట్ కూడా తెలుసుకోండి. తర్వాత వెల్త్ డిస్ట్రాక్షన్లో మీరు చేస్తున్న తప్పులు కూడా సరిదిద్దుకుంటారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. ఒకవేళ ఈ వెల్త్ క్రియేషన్ జర్నీలో పాజిటివ్ అవసరం లేనే లేదు, మేము ఎలా ఉన్నామో అలాగే ఉంటాము, మాకు ఎటువంటి పాజిటివ్నెస్ అవసరం లేదు అని చెప్పి అనుకుంటే డెఫినెట్లీ మీరు ఈ వీడియోని ఇక్కడే స్కిప్ చేసేసి మీరు ముందుకు వెళ్ళొచ్చు. గ్రాటిట్యూడ్ అనేది పాజిటివ్ అని చెప్పి, లాయల్టీ అని చెప్పి నేను ఇప్పుడు ఇదివరకు చెప్పాను. దాని మీద మీకు కూడా అవగాహన ఉంటుంది. దాని గురించి నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు. అయితే ఈ గ్రాటిట్యూడ్ చూపించడం వల్ల వచ్చిన పాజిటివ్ బెనిఫిట్స్, గ్రాటిట్యూడ్ చూపించకపోవడం వల్ల జరిగిన అనర్థాలు, నష్టాలు మనం డిస్కస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే గ్రాటిట్యూడ్ అనేది ఒక పాజిటివ్ వైపుతో కూడుకున్న పాయింట్ కాబట్టి మనం ముందుగా పాజిటివ్ టాపిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. అదేవిధంగా నెగిటివ్ టాపిక్స్ గురించి కూడా మాట్లాడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు మాట్లాడాలి అంటే మన లైఫ్లో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఆ లైఫ్లో కొంతమంది గురించి తెలుసుకోవడం వల్ల అట్లాంటి వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎలాగ వాళ్ళని వదిలించుకోవాలి లేకపోతే దూరంగా జరగాలి, ఎలా జాగ్రత్తగా ఉండాలని తెలుసుకోవడం కూడా ఇంపార్టెంట్. ఇంకొక పాయింట్ వచ్చి నా వరకు అలాంటి వాళ్ళు ఈ వీడియో ఒకవేళ చూసినా లేకపోతే తెలుసుకున్నా కూడా మళ్ళీ వాళ్ళు నా దగ్గరికి రారనే నా విశ్వాసం. ఎందుకంటే అన్నెసరీ నేను నెగిటివ్ పీపుల్ ద్వారా నా టైంని అయితే వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. నేను బిజినెస్ అంటే అడ్వైజరీ సర్వీసెస్ మొదలెట్టినప్పుడు చాలామంది ఈవెన్ ఓన్ పీపుల్ కూడా చాలా వరకు నన్ను నమ్మలేదు. కానీ ఎక్కడో రూరల్ ఏరియాలో నాకు తెలియని వాళ్ళు, కొత్తగా పరిచయమైన వాళ్ళు కూడా నన్ను నమ్మారు. నా జర్నీలో డిఫరెంట్ ఏరియాస్ కూడా నేను తిరిగాను. అంటే తెలంగాణ తిరిగాను, ఖమ్మం, వరంగల్ లాంటి ఏరియాలో కూడా తిరిగాను. కొంతమంది ఒక వారం 10 రోజుల పరిచయంలోనే ఒక మంచి బాండ్ క్రియేట్ చేసుకున్నారు. నేను చేసే రికమెండేషన్స్ పట్ల నమ్మి నాతో పాటు ట్రావెల్ చేశారు. నేను ఎవరో కూడా తెలియదు వాళ్ళకి, కానీ నా యొక్క మాట తీరుని లేకపోతే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నమ్మి చాలామంది నాతో పాటు ట్రావెల్ చేశారు. ఈరోజు కూడా నాతో పాటు ట్రావెల్ చేస్తూ ఉన్నారు. కొంతమంది అయితే ఇంకా మార్కెట్లో ఇంకెవరు మాకు అవసరం లేదు, సత్య సంతోష్ అనే వ్యక్తి మాకు చాలా అని చెప్పేసి చాలా పాజిటివ్గా వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ని తెలియజేశారు. కొంతమంది ఫీడ్బ్యాక్ మీరు చూడొచ్చు. కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళు వెల్త్ లేకపోతే వాళ్ళ ఏజ్కి నేను సరితోగను, అలాంటి వాళ్ళు కూడా నన్ను అప్రిషియేషన్ చేస్తూ సపోర్టివ్గా ఉన్నారు. అలాంటి వాళ్ళకి నేను ఎప్పుడు కూడా థ్యాంక్ఫుల్గా ఉంటాను. ఇలా ఒకరు ఇద్దరు కాదు, చాలామంది నన్ను ఒక పాజిటివ్ రోల్ మోడల్గా, ఒక పాజిటివ్ పర్సన్గా, తర్వాత
వాళ్ళకి అత్యంత ఆప్తుడిగా వాళ్ళు కన్సిడర్ చేసి వాళ్ళు నాతో పాటు ఈరోజు వరకు జర్నీ ట్రావెల్ చేస్తూ వచ్చారు. అండ్ చాలామంది మీరు నమ్మితే నమ్ముతారు లేకపోతే లేదు. కొన్ని విషయాల్లో సంతోష్ వస్తేనే మేము డీల్ చేస్తాము, సంతోష్ లేకపోతే డీల్ చేయమన్న వ్యక్తులు కూడా నేను చూసాను. ఒక డీల్‌లో నేను ఎక్కడికో బయటికి ఊరికి వెళ్తే సంతోష్ ఊరికి వచ్చినంత వరకు మేము డీల్ చేయమని చెప్పి కూడా చెప్పిన కస్టమర్స్ కూడా నేను చూసాను. అంటే వాళ్ళ డీల్‌కి నేను ఉండాలని చెప్పి వాళ్ళు నా మీద అంత హోప్, అంత పాజిటివ్‌గా వాళ్ళు ఉంచుకున్నారు. అలాంటి కస్టమర్స్‌ని పొందడం అనేది చాలా చాలా లక్కీగా ఫీల్ అవుతూ ఉంటాను. కొంతమంది ఈవెన్ అమౌంట్ విషయంలో కూడా నన్ను చాలా వరకు ట్రస్ట్ చేస్తారు. జనరల్‌గా నేను వేరే వాళ్ళ అమౌంట్‌ని టచ్ చేయడానికి కూడా ఇష్టపడను. ఎందుకంటే వేరే వాళ్ళ అమౌంట్ నా దగ్గర ఉంటది. నాకు నెగెటివ్‌గా అనిపిస్తది కాబట్టి నేను టచ్ చేయను. కానీ చాలామంది నన్ను చాలా చాలా ఒక ఫ్యామిలీ మెంబర్ కన్నా ఎక్కువగానే నమ్ముతారు. అది నాకు చాలా వరకు పాజిటివ్ థింగ్. అండ్ నన్ను నమ్మి ట్రావెల్ చేసిన వాళ్ళకి నేను దాదాపు బెస్ట్ రిటర్న్స్ అయితే ఇచ్చాను. మధ్యలో కొంతమంది ఇప్పుడు 3, 4 ఇయర్స్ నమ్మాలన్నప్పుడు కొంతమంది 1, 2 ఇయర్స్ నమ్మి మధ్యలో వాళ్ళకేదో డౌట్ వచ్చి ఎగ్జిట్ అయిపోతే నేనేమి చేయలేను. కానీ ఎవరైతే డే 1 4 ఇయర్స్, 5 ఇయర్స్ మాతో పాటు ట్రావెల్ చేశారో వాళ్ళందరికీ నేను మార్కెట్‌తో కంపేర్ చేసుకుంటే ఔట్‌స్టాండింగ్ రిటర్న్ అయితే ఇచ్చాను. ఔట్‌స్టాండింగ్ ప్రాఫిటబుల్ థింగ్స్ కూడా నేను వాళ్ళకి క్రియేట్ చేసి ఇచ్చాను. సో ఇదొక విన్ విన్ సిచ్యువేషన్ అనమాట. నేను పాజిటివ్‌గా ఉన్నాను, వాళ్ళు పాజిటివ్‌గా ఉన్నారు కాబట్టి ఇక్కడ మ్యూచువల్ గ్రోత్ అనేది సాధ్యమవుతుంది. వాళ్ళ యొక్క వెల్త్ క్రియేట్ అవుతూ ఉంటుంది. వాళ్ళ ద్వారా నా యొక్క వెల్త్ కూడా క్రియేట్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి పాజిటివ్ బాండింగ్, ఇలాంటి పాజిటివ్ గ్రోత్‌ని నేను ఎప్పుడు కూడా కస్టమర్స్‌కి రికమెండ్ చేస్తూ ఉంటాను. ఎప్పుడైనా కూడా గ్రోత్ అనేది రెండు వైపులా ఉండాలి. ఇద్దరికీ సరిసమానమైన గ్రోత్ ఉండాలి. ఒకరు బాగుపడతా ఉంటే ఇంకొకరు బాధపడతా ఉంటే అది ఎప్పుడు కూడా సరైన పద్ధతి కాదు. ఎందుకంటే నేను మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ, ఈక్విటీ ఇండస్ట్రీ, తర్వాత రియల్ ఎస్టేట్ పోర్ట్ఫోలియో లాంటి ప్రొడక్ట్‌తో డీల్ చేసిన వ్యక్తిని కాబట్టి కస్టమర్స్ యొక్క వెల్త్ అనేది గ్రో అవ్వడం అనేది మాకు చాలా ఇంపార్టెంట్. ఈరోజు ₹1,00,000తో వచ్చిన వ్యక్తితో మాకెంత రిటర్న్ కానీ ప్రాఫిట్ ఉంటుందో అదే వ్యక్తి రేపు ₹1,00,00,000తో వస్తే మాకు ఇంకా ఎక్కువ రిటర్న్ వస్తుంది. సో నా మైండ్ సెట్ ఎప్పుడు కూడా కస్టమర్ యొక్క వెల్త్ అనేది గ్రో అవ్వాలి అని ఉంటుంది. అదేవిధంగా మాకు రావాల్సిన కాంపోనెంట్స్ మాకు టైంకి ఇవ్వడం, లేకపోతే ఆ ఫీజెస్ ఇవ్వడము, కమిషన్ ఇవ్వడం కూడా వాళ్ళు కూడా అంతే జాగ్రత్తగా చూడడం వల్ల మా యొక్క ఆపరేషన్స్ కానీ, మా యొక్క టైం యూటిలైజ్ కూడా చాలా వరకు ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజు చాలామంది చూస్తే ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో పనిచేయరా, లేకపోతే అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకొని తర్వాత టాటా బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే మా యొక్క మెయింటెనెన్స్, ఆపరేషన్ కాస్ట్ అనేది మాకు బర్డెన్ అవుతాయి. సో ఇదివరకు నేను చెప్పినట్టుగా ఇది విన్ విన్ సిచ్యువేషన్ అవుతూ ఉండాలి. ఒకరు బాగుపడుతూ మరొకరిని మర్చిపోవడం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ నేను రిపీటెడ్‌గా ఒక పాయింట్ చెప్తాను. ఎవరైతే ఎక్కడైనా కూడా లాంగ్ టర్మ్ విజన్ ఉన్నాదో వాళ్ళే ఈరోజు వరకు నాతో ట్రావెల్ చేశారు. మధ్యలో ఏదో గేమ్ ప్లాన్ చేద్దామో, లేకపోతే మాకున్న స్మార్ట్ బ్రెయిన్ ఉపయోగిస్తామని చెప్పిన వాళ్ళు చాలామంది ఈరోజు నాతో డిస్కంటిన్యూ అయ్యారు. కానీ స్టిల్ నేను ఇక్కడ ఓపెన్‌గా లైవ్‌గా ఉన్నాను అంటే నేను ఎటువంటి తప్పు చేయలేదు, ఎటువంటి రాంగ్ చేయలేదు అని చెప్పేసి నేను చెప్తాను. వాళ్ళు వెళ్ళిపోయారంటే అది వాళ్ళ ఓన్ చాయిస్ బట్టి వెళ్ళిపోయారు. నేను స్టిల్ ఎవరైతే మమ్మల్ని మీద నమ్మారో, ఎవరైతే మాతో పాటు ఉన్నారో వాళ్ళందరికీ సపోర్ట్‌గా ఉంటాను. అండ్ నాకు ఒక రూల్ ఉంది. ఏంటి ఆ రూల్ అంటే ఎట్టి పరిస్థితుల్లో మా యొక్క రూల్స్‌ని ఎవరు కూడా వయలేట్ చేయకూడదు. ఎవరు కూడా దాన్ని డిస్టర్బ్ చేయకూడదు. ఒకవేళ ఆ రూల్‌ని ఎవరైనా డిస్టర్బ్ చేస్తే నేను ఆ కస్టమర్స్‌ని కానీ, ఇన్వెస్టర్స్‌ని బ్యాన్ చేస్తాననమాట. అంటే లైఫ్ టైమ్ ఆ కస్టమర్స్‌కి నేను ఎటువంటి సర్వీస్ ఇవ్వను, ఎటువంటి సపోర్ట్ కూడా ఇవ్వను. సో ఇంత స్ట్రింజెంట్‌గా కూడా నేను ఉంటాను. ఎందుకంటే నేను రిపీటెడ్‌గా చెప్పేది గ్రాటిట్యూడ్, లాయల్టీ ఇవన్నీ ఎంత ఇంపార్టెంటో రిలేషన్స్‌లో ట్రస్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ ట్రస్ట్ ఫ్యాక్టర్ ఒకసారి ఎవరైనా మిస్‌యూజ్ చేశారా, లేకపోతే దాన్ని రిజెక్ట్ చేశారంటే నేను వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో సెకండ్ ఛాన్స్ అయితే ఇవ్వను. ఇక నెగెటివ్స్. నాకు ద్రోహమా? ఏమంటున్నారు? ఇది జనవాహిని సొత్తు. రాజశేఖర్ గారు, తమరు నాకు చేసిన ద్రోహాన్ని నేను క్షమించాను. కానీ దీన జనులకు మీరు చేసిన ద్రోహం నేను క్షమించినా గ్రాటిట్యూడ్ లేకపోవడం వల్ల పబ్లిక్కి లేదా ఇన్వెస్టర్స్కి ఏ విధమైన నష్టం జరుగుతుంది అనేది నేను చెప్తాను. అయితే ఒక డీల్ సందర్భంలో, లేకపోతే ఒక ఇష్యూ సందర్భంగా నేను ఒక ఇన్వెస్టర్ నాకు బిల్డర్ మీటింగ్కి రమ్మని చెప్పారు. సరే పెద్దవాళ్ళు అని చెప్పేసి నేను వాళ్ళకు ఒక క్యాబ్ అరేంజ్ చేశాను. క్యాబ్ అరేంజ్ చేసిన తర్వాత
మీటింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత నేను చెప్పాను, వాళ్ళు చెప్పింది చాలా కరెక్ట్గా ఉంది, మీరు ఇది సెటిల్మెంట్ ఇట్లనే చేసుకోండి, మీరు ఈజీగా దీని నుంచి బయటపడతారని నేను చెప్పాను. మీరు నమ్మరు, వాళ్ళు ఎంత కన్విన్స్ చేసి చెప్పినా కూడా వాళ్ళు చెప్పిన టర్మ్స్ వాళ్ళు చెప్పారు తప్ప నేను వాళ్ళకి కన్విన్స్ చేసిన రేట్కి కానీ ఆప్షన్స్ కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. ఆ విధంగా వాళ్ళ యొక్క ప్రాబ్లం అయితే అక్కడ మళ్ళీ కంటిన్యూ అయింది. తర్వాత రెండో స్టెప్లో ఏం జరిగిందంటే, నేను ఇదివరకు చెప్పినట్టుగా వాళ్ళు ఆఫీస్కి రావడానికి క్యాబ్ అరేంజ్ చేశాను కదా. క్యాబ్ అరేంజ్ చేసిన తర్వాత అట్లీస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత క్యాబ్కి వాళ్ళు డబ్బులు కూడా ఇవ్వలేదు. క్యాబ్కి నేను నా సొంత డబ్బులు అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళ పనికి నాకు ఆఫీస్కి రమ్మని చెప్పేసి నా సొంత క్యాబ్ డబ్బులు వాళ్ళు తీసుకోవాలని ప్రయత్నం చేస్తారు. అంటే వీళ్ళు ఎంత సెల్ఫిష్గా ఆలోచన చేస్తున్నారు. ₹1,00,00,000 2-3 కోట్లు ఒక ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే మీరేమి రోడ్డు మీద ఉన్న వాళ్ళు కాదు కదా. ఎవరో నార్మల్ పర్సన్ యొక్క డబ్బులు మీరు ఎలాగ తీసుకోవాలనుకుంటారు. తర్వాత అయినా కూడా నేను దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ తర్వాత నేను 2 స్టేట్మెంట్లు విన్నాను. అసలు నువ్వేం సాయం చేయట్లేదు, వేరే వాళ్ళకంటే అన్ని రకాలమైన సాయాలు జరుగుతూ ఉన్నాయి, వాళ్ళందరూ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటున్నారు, నువ్వు వల్ల ఎటువంటి ఉపయోగం లేదని చెప్పి నెగిటివ్ కామెంట్స్ నా మీద ప్రయోగం చేశారు. నాకు మొదటి నుంచి సంబంధం లేని విషయం. తర్వాత నేను ఎంతవరకు వాళ్ళకి సాయం చేయాలో అంతవరకు సాయం చేస్తూనే ఉన్నాను. కానీ సాయం తీసుకున్న తర్వాత ఎటువంటి గ్రాటిట్యూడ్ చూపించకుండా అప్పటికే వాళ్ళ యొక్క అమౌంట్ని నేను 70% విత్డ్రాల్ అయ్యేటట్టుగా సాయం చేశాను. అంటే వాళ్ళ అమౌంట్ 100%లో 70% వాళ్ళకి విత్డ్రాల్ చేయించాను. 70% నీ వల్ల వచ్చిందని చెప్పి థ్యాంక్స్ చెప్పడం బదులు రిమైనింగ్ 30% రాలేదని చెప్పేసి నెగిటివ్గా నా మీద మాట్లాడడం మొదలుపెట్టారు. నేను చెప్పేది ఒకటి, మొదటి నాకు సంబంధం లేని టాపిక్, నేను ఏదో సాయం చేస్తాను, మీరు ఆ సాయం పక్కన పెట్టేసి సాయం కోసం వచ్చినందుకు నా దగ్గర మీరు క్యాబ్ డబ్బులు ఇట్లా తీసుకుంటే దానికి కూడా నేను కోపం అవ్వలేదు. ఇక్కడ అన్నసరి నా మీద నెగిటివ్ ఎలిగేషన్ చేశారు. ఎప్పుడో నేను అస్సలు మీ ఇష్యూలో ఇంటర్ఫెన్ కాదని చెప్పేసి ఆ రోజు వాళ్ళ నుంచి బాయ్కాట్ చెప్పేశాను. ఈ రోజుకి వాళ్ళు ఆ రిమైనింగ్ 30% కోసం స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. మరో కేసులో నేను జనరల్గా బిల్డర్స్తో కంపేర్ చేసుకుంటే కొద్దిగా బెస్ట్ ప్రైస్ని ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. బిల్డర్ ₹5,000 అమ్మితే మనం 4,500 4,800 రూపీస్ కూడా క్లోజ్ చేస్తాం. ఇది చాలా వరకు మా యొక్క ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్కి తెలిసిందే. తర్వాత లిక్విడేషన్లో కూడా నేను బిల్డర్ నుంచి లిక్విడేషన్ కూడా చాలా ఫాస్ట్గా ఇవ్వడం జరిగింది, సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఒక కేసులో ఒక ఇన్వెస్టర్ ఆయన 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి నా కాంటాక్ట్లో ఉన్నాడు, నా నుంచి వాట్సాప్ అప్డేట్స్ ఇతర అప్డేట్స్ అన్నీ తీసుకుంటూ ఉన్నాడు. కానీ ఆ ఇన్వెస్టర్ నాకు చెప్పకుండా డైరెక్ట్గా అదే కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసే ఉన్నాడు యాక్చువల్లీ. కానీ మధ్యలో ఎప్పుడో మాటల్లో మేము మళ్ళీ మాట్లాడుతున్నప్పుడు నా యొక్క ప్రైస్ తక్కువగా నేను తనకి చెప్పడం జరిగింది. ఇప్పుడు 5,000 రూపీస్ ఉంటే నేను 4,500 రూపీస్ అని చెప్పి తను ఇన్వెస్ట్మెంట్ చేయలేదనుకుని నేను ఆ ప్రైస్ అనేది తనకు చెప్పేశాను. అదే ఇన్వెస్టర్ అప్పటికే ₹5,000 అక్కడ ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. ఈ ఇన్వెస్టర్ ఆ పాయింట్ నాకు ఏమాత్రం చెప్పకుండా వెంటనే వెళ్ళి బిల్డర్తో వెళ్ళి గొడవపడ్డాడు. ఇప్పుడు మీరు 5,000 రూపీస్ చెప్తున్నారు, అక్కడ సంతోష్ కుమార్ 4,500 రూపీస్కే ఇస్తూ ఉన్నారు, మీరు నాకు ఫ్రాడ్ చేసి చెప్పి వాళ్ళతో గొడవకు దిగాడు. జనరల్గా ఏమవుతుందంటే మాకు కార్పొరేట్ లైక్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి కాబట్టి బిల్డర్ దగ్గర మేము కొద్దిగా బెటర్ ప్రైసెస్ని తీసుకుంటాం. ఆ బెటర్ ప్రైసెస్ని మనం కస్టమర్స్కి ఇస్తాం అనమాట. ఎందుకంటే డైరెక్ట్గా వెళ్ళి అక్కడ అదే ప్రైస్ ఉండి నా ద్వారా వెళ్తే అదే ప్రైస్ ఉంటే మీరు నా దగ్గరికి ఎందుకు వస్తారు, డైరెక్ట్గా బిల్డర్ దగ్గరికి వెళ్ళిపోతారు కదా. సో అందుకోసం చెప్పి నేను ఎప్పుడు కూడా బిల్డర్ నుంచి మంచి ప్రైసెస్ని కస్టమర్స్కి ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఈ విశ్వాసం లేనివాడు అయితే నా దగ్గర తీసుకోవాలి లేకపోతే మానేయాలి. నా దగ్గర లో ప్రైస్ ఉందని చెప్పేసి నేను లో ప్రైస్ ప్రమోట్ చేస్తున్నానని చెప్పేసి బిల్డర్ దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టాడు. సో దాని తర్వాత అయిన ఎఫెక్ట్ ఏంటంటే బిల్డర్కి నాకు మధ్యలో గొడవ జరిగింది. ఎందుకంటే ఈ లో ప్రైస్ అనేది ఫోన్లో చెప్పడం అనేది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. లో ప్రైస్ అనేది ఎప్పుడు కూడా మనం డైరెక్ట్ మీటింగ్లోనే ఎప్పుడైనా చెప్పడం జరుగుతుంది. అంటే ఈ కస్టమర్ని నేను నమ్మడం వల్ల ఈ కస్టమర్ అనవసరంగా ఒక సీన్ క్రియేట్ చేసేసాడు. చూడండి, 2 సంవత్సరాల ముందే నా దగ్గర ఇన్ఫర్మేషన్ అన్నీ తీసుకుంటూ నాకు చెప్పకుండా డైరెక్ట్గా బిల్డర్ దగ్గరికి ఇన్వెస్ట్మెంట్ చేశాడు. మళ్ళీ ఏమాత్రం సిగ్గు లేకుండా మళ్ళీ నా దగ్గర వచ్చి ప్రతి అప్డేట్ తీసుకుంటూ ఉన్నాడు. మళ్ళీ నేను లో ప్రైస్ ఇస్తానని చెప్పి నా దగ్గర కొనాలి, అది మానేయాలా, వెళ్ళి మళ్ళీ బిల్డర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ రైజ్ చేశాడు. సో దీనివల్ల వాడు సాధించేది ఏంటి? ఒకటి, నా దగ్గర తక్కువ ప్రైస్ కొనకుండా వాడు అక్కడ లాస్ అయ్యాడు. 2, ఈ ఇష్యూ చేయడం వల్ల వాడు నా లిస్ట్ నుంచి డిలీట్ అయిపోయాడు అనమాట. అంటే ఇక్కడ నేను చెప్తున్నాను అదే కదా, లాయల్టీ గ్రాటిట్యూడ్ కొద్దిగా మనం చూపించాలి. రెండోది, నేను ఇదివరకు చెప్పినట్టు ఇప్పుడు నా దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకున్న వాడు నాకు చెప్పకుండా అక్కడ ఎందుకు డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేశాడు.
ఆ ఇంపాక్ట్ తర్వాత తనకి లాస్ రూపంలో కనిపించింది కదా. సో ఇలాగా అతి తెలివితేటలు చూపించిన చాలామంది అలాగా అతి తెలివితేటలు చూపించుకుని బుక్ అయిపోయిన వాళ్ళే ఉన్నారనమాట. తర్వాత ఇంకొక కేసులో ఒక మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ నా దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని బిల్డర్ దగ్గరికి వెళ్ళి నాకన్నా ఎక్కువ రేట్లో తీసుకున్నాడు. కానీ ఇది ఒక కేసు, టిపికల్ కేసు. మనం 6,000 రూపాయలకి అమ్మితే తను 9,000 రూపాయలకి వెళ్ళి అదే బిల్డర్ దగ్గర తీసుకున్నాడు. ఆయనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే డైరెక్ట్ బిల్డర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆఫీస్లో కొనుక్కుంటే మంచిది, సంతోష్ అనే వ్యక్తితో వెళ్ళకూడదు అని చెప్పేసి తన ఒపీనియన్ అనమాట. ఇది లైవ్లో జరిగిందండి, నేను అబద్ధం అనట్లేదు. సంతోష్ అనే వ్యక్తితో కొనకూడదు, నేను డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కుంటా, నాకు మంచి డీల్ వస్తుందని చెప్పి డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కున్నాడు. ఈ రోజు వరకు వాడు ఏడుస్తూనే ఉన్నాడు. టు బి ఫ్రాంక్, అలాంటి వరస్ట్ ఇన్వెస్టర్ నాకు దొరకపోవడం చాలా చాలా లక్కీ. నేను చెప్తున్నాను కదా, గ్రాటిట్యూడ్ లేని ఎదవలు ఎప్పుడు కూడా ఏడుస్తూనే ఉంటారు. ఎప్పుడైనా కూడా వ్యక్తికి గ్రాటిట్యూడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం అనుకుంటాము ఈరోజు మనకి మోస్ట్ టాలెంట్ ఉంది, నేనేదో టెక్నాలజీ వాడుతూ ఉంటా, నేనేదో ఎక్కువ ఇన్కమ్ తీసుకుంటా, ఏం చేసినా చేసేసుకుంటా అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. మన ఈ యూనివర్స్కి ఏదైతే ఇస్తామో అది ఆ యూనివర్స్ నుంచి ఖచ్చితంగా వెనక్కి వస్తుంది. మీరు ఒకరిని వెన్నుపోటు పొడిస్తే ఖచ్చితంగా మీకు ఇంకోటి వెన్నుపోటు పొడుస్తాడు. మీరు ఒకరికి డబ్బులు ఎగ్గొడతా ఉంటే మీరు ఏదో ఒక రోజు డబ్బులు అయితే ఎగ్గొడతా. ఏదో కేసులో ఎవడో ఒకటి ఎస్కేప్ అవుతాడేమో, కానీ 99% పీపుల్ వాళ్ళ యొక్క కర్మను అయితే 50% ఇక్కడ ఎంజాయ్ చేసుకుని వెళ్తారు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. నేను ఎవరికో బ్లాక్ మనీ చెప్పాలో లేకపోతే ఇంకేదో చెప్పాలని చెప్పట్లేదు. నేను ఎవడు ఎలా ఉన్నా నాకు అనవసరం. నేనైతే పాజిటివ్గా ఉంటా, చుట్టుపక్కల ఇన్వెస్టర్స్ కానీ పీపుల్ కానీ పాజిటివ్గా ఉండాలనుకుంటా. నేను బిలీవ్ చేస్తాను. నేను వాళ్ళకి మంచి చేస్తే డెఫినెట్లీ అది మంచి నాకు ఏదో విధంగా వస్తుంది. వాళ్ళు ఎవరో నెగిటివ్గా ఉన్నారు లేకపోతే ఇంకెవరో ఏదో చేశారని చెప్పేసి నేను నెగిటివ్గా ఉండవలసిన అవసరం నాకు లేదు. నెగిటివ్ని నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా యాక్సెప్ట్ చేయను. ఇన్ని ప్రాబ్లం నేను ఫేస్ చేసినా కూడా కొన్ని సందర్భంలో మాకు ఇన్కమ్ ఫ్లో రాకపోయినా కూడా ఎప్పుడు కూడా మా యొక్క ఎథిక్స్ని కానీ హానెస్ట్ని కానీ మేము ఎప్పుడు కూడా వదులుకోలేదు. కొన్ని సందర్భంలో మా యొక్క ఓన్ అమౌంట్ని కూడా మేము కోల్పోయినా, ఓన్ ఇన్వెస్ట్మెంట్స్ని లాస్ అయిపోయినా కూడా మమ్మల్ని నమ్మి వచ్చిన ఇన్వెస్టర్స్కి ఆ టర్మ్లో కాకపోయినా ఇంకొక టర్మ్లో వాళ్ళకి రిటర్న్ చూపించాం. మమ్మల్ని నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి కొన్నిసార్లు మంచి రిటర్న్స్ ఇవ్వలేకపోతే ఇంకొక రిటర్న్ గివింగ్ ప్రోడక్ట్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్లో కూడా ఇచ్చాం. సో నేను ఇక్కడ చెప్పేదంటే ఎవరైతే మమ్మల్ని నమ్ముతారో మేము వాళ్ళ పట్ల ఆ గ్రాటిట్యూడ్ చూపిస్తాం. ఎవరైతే మా పట్ల గ్రాటిట్యూడ్ చూపిస్తారో వాళ్ళకి డెఫినెట్లీ ఆ పాజిటివ్ వెల్త్ క్రియేషన్ అయితే వస్తుంది. అయితే ఇది నా కస్టమర్స్ మీరు లేకపోతే నేను అనే పాయింట్ కాదు. ఈవెన్ మీరు వేరే వాళ్ళతో డీల్ చేసినా కూడా ఈ గ్రాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు చూస్తూ ఉన్నాం కదా, ఒకప్పుడు ఇప్పుడున్న పబ్లిక్ చాలా డిఫరెంట్. ఇప్పుడు మీరు చూస్తే 40-50 ఇయర్స్ ఓల్డ్ పర్సన్కి ఇప్పుడున్న 30 ఇయర్స్ ఓల్డ్ పర్సన్కి చాలా డిఫరెన్స్. ఒకప్పుడు వాళ్ళు ఒక కంపెనీలో లైఫ్ లాంగ్ పనిచేసే వాళ్ళు, ఇప్పుడు సంవత్సరానికి 2 కంపెనీలు మార్చే స్థితికి మనం వచ్చేసాం. మేబీ మనకి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కానీ కేవలం డబ్బు, షార్ట్ టర్మ్ బెనిఫిట్ అనే ఒక మైండ్ సెట్లోకి ఇప్పుడు జనరేషన్ అయితే వచ్చేసింది. ఒకప్పుడు అలా కాదు. ఒక కంపెనీని నమ్మినా లేకపోతే ఒక సిస్టమ్ని నమ్మినా వాళ్ళు అట్లా కంటిన్యూగా ఉండేవాళ్ళు. ఇంకొకటి కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాము, ఎక్కడో కొన్ని మామిడి చెట్లు లేకపోతే ఒక ఫ్రూట్ ప్లాంట్స్ రోడ్డు పక్కలో లేకపోతే సిటీకి మధ్యలో ఉంటాయన్నమాట. అది వాళ్ళు తినడానికి కోసం కాదు, ఆ తర్వాత తరాన్ని తింటారని ఒక మంచి ఇంటెన్షన్తో అప్పుడు వాళ్ళు నాటిన చెట్లు. కానీ ఈరోజు ఆ గ్రాటిట్యూడ్ ఎవరికి ఉంది? ఎవరో నాటితే మనం దాన్ని నరికేద్దామా, ఎవరితో మనం తెచ్చేద్దామా, ఎవరినో వెన్నుపోటు పొడిచేద్దామా, ఇంకెవరినో మనం వాడిని ఫ్రీగా పని చేయించుకుందామా, ఇంకెవరినో మనం నాశనం చేసేద్దామా, ఇదే మనకు ఉందన్నమాట. సో ఈ సిచ్యువేషన్స్లో డబ్బు అయితే కొంతమంది క్రియేట్ చేయొచ్చేమో, కానీ అది పాజిటివ్ వెల్త్ అయితే కానీ కాదు. డబ్బు వేరు, వెల్త్ వేరు. డబ్బు అనేది జస్ట్ ఒక కరెన్సీ నోట్ మాత్రమే. వెల్త్ అనేది డబ్బుతో పాటు ఇతర అసెట్స్తో పాటు సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్, పీస్ఫుల్నెస్, పీస్ ఆఫ్ మైండ్ ఇవన్నీ కలిగి ఉన్నదాన్నే మనం ఒక పాజిటివ్ వెల్త్గా కన్సిడరేషన్ చేస్తాం అన్నమాట. అన్ఫార్చునేట్లీ దీన్ని అర్థం చేసుకునే ఇంట్రెస్ట్ కన్నా క్రిప్టో కరెన్సీస్ రాత్రి కోటీశ్వరులు అయిపోవాలి, ఎవరు వెళ్ళకపోయినా కూడా నా ఇన్వెస్ట్మెంట్స్ ఒకలాగా ఉండాలి, ఎవరేమైపోయినా పర్వాలేదు, నేను తీసుకునే డెసిషన్సే రైటు, ఇలాంటి యాటిట్యూడ్స్ మార్కెట్లో చాలా వికృతంగా మనకు కనిపిస్తుంది. అది రియల్ ఎస్టేట్ అయినా, స్టాక్స్ అయినా, ఏదైనా కూడా అంత స్వార్థం, అంత నెగిటివిటీ, అంత అడ్డగోలుతనం అనమాట. సో ఆ తనాలు, ఆ యాటిట్యూడ్లు చూపించిన వాళ్ళు
ఐదర్ మనీ క్రియేట్ చేయలేరు లేదా పాజిటివ్ వెల్త్ని క్రియేట్ చేయలేరు. పాజిటివ్ వెల్త్ ఈజ్ పాసిబుల్ విత్ ఓన్లీ ఆప్టమిస్టిక్ పాజిటివ్ వ్యూస్ అండ్ పీస్ ఆఫ్ మైండ్ ఓన్లీ. ఎవరికైతే పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందో వాళ్ళే ఆటోమేటిక్గా పాజిటివ్ వెల్త్ క్రియేషన్ చేసుకోగలుగుతారు. ఎవరైతే స్వార్థంగా ఉంటారో, ఎవరైతే నీచంగా ఆలోచిస్తారో వాళ్ళు వెల్త్ క్రియేషన్ ఎప్పుడూ చేయలేరు. ఒకవేళ వాళ్ళు వెల్త్ క్రియేషన్ చేసినా కూడా ఆ వెల్త్ అనేది ఎప్పుడు కూడా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. అదైతే నేను డ్యామ్ షూర్గా చెప్తాను. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం పాజిటివ్ యాటిట్యూడ్ని పెంపొందించడం, తర్వాత గ్రాటిట్యూడ్తో పాటు వెల్త్ క్రియేషన్ ఎలా చేయాలని చెప్పి లైవ్ కేస్ స్టడీస్తో నేను ఇప్పుడు చెప్పాను. అది ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ లైఫ్లో ఈ పాజిటివ్ గ్రాటిట్యూడ్ కానీ లేకపోతే పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో మీరు ఎటువంటి బెనిఫిట్ పొందారో కూడా చెప్పడం ద్వారా ఇలాంటి పాజిటివ్ ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి మనం చెప్పగలిగే వాళ్ళం అవుతామని నా యొక్క ముఖ్య ఉద్దేశం. నేను మీ సత్య సంతోష్ సత్యనాజ్ అయితే.